హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విద్యాని, మీరు చూస్తున్న విద్యారాజ్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ చేద్దాం స్టార్ట్ చేశాను. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మేము ఇంకా మనకి తెలిసిందే కదా, ఈ కరోనా వైరస్లో బయటికి వెళ్ళి ఎక్కువ కలవం కూడా. ఇంకా చూడాలి నేను ఈరోజు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తాము అనేది. మా ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ ఏమైనా అరేంజ్ చేస్తారేమో చూస్తాను, నాకు తెలియదు కరెక్ట్గా. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్ళని స్టార్ట్ అయ్యాము. నేను అంతకుముందు ఇయర్ టీఏజీసీ వాళ్ళు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో వాళ్ళు వినాయక చవితి సెలబ్రేట్ చేశారు. గుర్తుందా? నేను ఒక వీడియో పెట్టాను, కాబట్టి నేను ఐ బటన్ ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ ఈ ఇయర్ కూడా అంటే ఇంకా అందరూ పోయినసారి మాకు క్లే కూడా ఇచ్చి అందరికి ఒక టెంట్ లాగా వేసి అందరికి క్లే డిస్ట్రిబ్యూట్ చేసి మనకి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళు కొంచెం డెమో కూడా ఇచ్చారు. అప్పుడే అక్కడ తయారు చేసుకుని అది కూడా నేను పోస్ట్ చేశాను. ఈసారి వాళ్ళు మామూలుగా అంటే టెంట్ అంతా వేయలేదు, కానీ మామూలుగా ఒక స్టార్ బక్స్ దగ్గర ఆపి కారు అట్లాగా అక్కడ ఇస్తాము అని చెప్పారు. ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాము ఈరోజు క్లే తెచ్చుకోవడానికి. ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేను మా హస్బెండ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిల్లల్ని నేను బాగా ఎండగా ఉంది బయట, ఇంకా బయట తిప్పడం ఎందుకులే అని చెప్పి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాను ఇద్దరిని. అండ్ నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము. ఇంకా చెప్పాను కదా, ఒక ప్లేస్ చెప్పారు వాళ్ళు, అక్కడికి వస్తాము అన్న చెప్పారు. టీఏజీసీ వాళ్ళు కండక్ట్ చేసిన నేను ఉమెన్స్ డే అండ్ ఉగాది సంబరాలు అలాగా కొన్ని వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. చెప్పాలంటే ఈ ఇయర్ సమ్మర్ పిక్నిక్ ఉండింది, కాకపోతే ఈ కోవిడ్ వల్ల అది పోస్ట్పోన్ అయింది. ఇంకా వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు, ఈ ఇయర్ కొంచెం ఇట్లాగా ఉందని. ఇంకా వాళ్ళు కొంతమందికి మాత్రమే, అంటే మెంబర్స్ ఉంటారు కదా టీఏజీసీ మెంబర్స్కి మాత్రమే ఇట్లాగా అందరికీ క్లే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు కూడా చాలా తక్కువే వచ్చారు. ఇంకా మా తర్వాత వచ్చారేమో మాకు తెలియదు, మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు అన్నీ. ఇంకా తర్వాత రోజు మాకు టీఏజీసీ వాళ్ళే కండక్ట్ చేస్తున్న ఆట ఆడుకుందాం రా ప్రోగ్రామ్ కూడా ఉంది. మేము దానికి రిజిస్టర్ అయ్యాము, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి కూడా. అట్లాగా రిజిస్టర్ అయితే మనం ఉన్న గ్రూప్ని బట్టి వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే మేము రిజిస్టర్ అయ్యాము గేమ్ కూడా. అది తర్వాత మీకు ఈ వీడియోలోనే అది చూపిస్తాను. ఇంకా ఆ టీఏజీసీ ఆయన ప్రెసిడెంట్ అనమాట టీఏజీసీకి, అంటే అక్కడ దానికి. ఇంకా ఈ బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన మాట్లాడుతున్నారు, మమ్మల్ని పలకరిస్తున్నారు, ఎలా ఉన్నారు ఏంటి, ఇట్లాగా ఆట ఆడుకుందాం రా. అండ్ ఒకటేదో ప్రోగ్రామ్ చెప్పారు, ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది చూడండి అని చెప్తున్నారు. ఇంకా మాకు క్లే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, ఇంకా నేను క్లే తీసుకున్నాను. అట్లా చిన్న బాబు వచ్చాడు, ఆ బాబు కూడా తీసుకుంటున్నాడు. మీకు చూపిస్తున్నాను. మాకు ఈసారి పోయినసారి వచ్చేసి 1 LB ఇచ్చారు, ఈసారి 4 LBs ఇచ్చారు. అంటే ఓన్లీ టీఏజీస్ మెంబర్స్ మాత్రమే కదా, పోయినసారి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి 1 LB మాత్రమే ఇచ్చారు. చూపిస్తున్నాను. మాకు రెడ్ క్లే వచ్చింది, ఎప్పుడైనా గ్రే కలర్లో ఉంటుంది కదా, సిమెంట్ కలర్లో అలా ఉంటుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి మేము బెస్ట్ బైక్వి స్టార్ట్ అయ్యాము. ఇంకా అది దారిలోనే, ఇంకా అదే వేలో కదా చూద్దామని మేము ఒక కొన్ని మంత్స్ నుంచి టీవీ తీసుకోవాలని అనుకుంటున్నాము. కాకపోతే కొన్ని పర్సనల్ వర్క్స్ మీద అది పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఇంకా మేము మా హస్బెండ్ వచ్చేసి ఒక 1 month నుంచి అంటే పర్సనల్ వర్క్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇంకా మేము 1 month నుంచి మా హస్బెండ్ టీవీ కొనాలని చూస్తూ ఉన్నారు. అన్నీ అంటే ఏమేమి ఉన్నాయి, ఆఫర్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ టీవీ బాగుంది, ఇప్పుడు ఏది ట్రెండ్గా ఉంది, అండ్ ఏది అంటే దాని వర్క్ అంతా రివ్యూస్ అన్నీ చూస్తూ ఉన్నారు.
ఇంకా మేము కాస్కోలో కూడా చూసాము అండ్ ఒకసారి బెస్ట్ బైలో కూడా చూద్దామని వచ్చాము. బెస్ట్ బై వచ్చేసి అన్ని ఎలక్ట్రానిక్స్ మనకి ఏది కావాలన్నా కూడా ఎలక్ట్రానిక్స్ ఈ బెస్ట్ బైలో దొరుకుతాయి. చూస్తున్నారు కదా, టాబ్లెట్స్ కానీ ఐపాడ్స్ కానీ అండ్ కెమెరాస్ అలాగా అన్ని ఎలక్ట్రానిక్స్ ఏది లేదు అని ఉండకుండా ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి. ఇంకా మేము వచ్చేసి టీవీ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము డైరెక్ట్గా. ఇంకా మేమేమనుకున్నామంటే సోనీ, ఎల్జీ, శాంసంగ్ వీటిల్లో ఈ 3లో చూస్తూ ఉన్నాము. మీకు మొత్తం ఒకసారి షోరూమ్ చూపిస్తున్నాను. ఈ టీవీ చూడండి ఎంత సన్నగా ఉందో, ఎంత థిన్గా ఉందో. బెస్ట్ ఆఫ్ సోనీ అంట. చాలా రేట్ కూడా ఉంది, అలాగే ఉంది క్లారిటీ కూడా. చాలా బాగుంది టీవీ అయితే. మేము ఒక్కొక్క టీవీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇది కూడా ఎల్జీ టీవీ. విజియో, టీసీఎల్ అండ్ ఇన్సిగ్నా ఇవన్నీ లోకల్ అమెరికన్ బ్రాండ్స్ అన్నమాట. వీటిల్ని ఎప్పుడు అంటే మేము ఎప్పుడు ఇలాంటి ఈ బ్రాండ్స్లో ఎప్పుడు తీసుకోవాలనుకోము. ఎందుకు మాకు అంత తెలీదు, మాకు అంత ఇష్టం కూడా లేదు. మేము ఎప్పుడైనా ఎల్జీ, శాంసంగ్, ఇప్పుడున్న మా ఇంట్లో ఉన్న టీవీ వచ్చేసి శాంసంగ్ది. మేము ఇప్పుడు ఎల్జీ, శాంసంగ్, సోనీ ఈ 3 వాటిలోనే చూస్తుంటాము, బ్రాండ్స్లోనే చూస్తుంటాము. క్లారిటీ అయితే చాలా బాగుంది టీవీ అయితే. ఇది వచ్చేసి శాంసంగ్ QLED. QLED కొంచెం రేట్ కాస్ట్ ప్రకారం చాలా ఎక్కువగానే ఉంది. చూపిస్తాను చూడండి. 75 ఇంచెస్. ఇప్పుడు మేము అనుకున్నది 65 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాము. మాకు ఎప్పటి నుంచో హోమ్ థియేటర్ పెట్టుకోవాలని ఇష్టము, కానీ మనది ఇది రెంట్ కదా, ఇంకా ఎప్పుడైనా ఓన్ హౌస్ ఉంటే అప్పుడు తీసుకుందాంలే అని ఇప్పటికైతే 65 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఇది సోనీ టీవీ. ఇవి కొన్ని ఒక 2-3 చూస్తూ ఉన్నాము. వాటిలో ఏది తీసుకుంటామో మీకు నేను అది కూడా పోస్ట్ చేస్తాను వీడియో, వ్లాగ్. ఏది తీసుకున్నాము అని, ఎలా ఫిక్స్ చేసాము అని చెప్తాను, మీకు చూపిస్తాను. ఇది శాంసంగ్ది 699. దీని మీద మామూలుగా అయితే కాస్కోలో ఇది 899 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 699కి ఆఫర్ ఉంది. శాంసంగ్ది 65 ఇంచెస్. ఇది ఎల్జీ అనుకుంటా. ఎల్జీ ఇది నానో సెల్ టీవీ. ఇది కూడా కాస్ట్ ఉంది, బాగానే రేట్ ఎక్కువ ఉంది. చూపిస్తాను చూడండి. ఇవి కొన్ని టీవీస్ చూసాము, ఇంకా మేము చూసుకొని ఏది బాగుందో అనుకుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. హాయ్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. క్లే ఇచ్చారు, అది మీకు చూపిస్తాను. అండ్ రేపు మాకు వీడియో అంటే ఈరోజు సాటర్డే, సండే అంటే ఇండిపెండెన్స్ డే ఈరోజు. అండ్ సండే రేపు మాకు అంటే ఎట్లాగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎట్లా తయారు చేసుకోవాలో వాళ్ళు డెమో క్లాస్ ఒకటి ఇస్తా అన్నారు, అది పోస్ట్ చేస్తా అన్నారు. అది చూసి ఇంకా మేమన్నా చేస్తాం, లేదంటే యూట్యూబ్లో అన్నా చూడొచ్చు కదా. నేను పోయినసారి యూట్యూబ్లో చూసే చేశాను, ఈసారి చూస్తాము వాళ్ళు ఏదో ఎట్లా పంపిస్తారో అది చూసి. ఇంకా పిల్లలు ఎక్కువ ఇచ్చారు ఈసారి, ఎక్కువ. పోయినసారి 1 LB ఏమో ఇచ్చారు, ఈసారి 4 LBs ఇచ్చారు. అంటే టీఏజీసీ మెంబర్స్ ఓన్లీ. పోయినసారి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు, కానీ ఈసారి తక్కువ. అంటే టీఏజీసీ మెంబర్స్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఈ క్లే అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా చూడాలి ఈసారి. మనం కొంచెం క్లే కూడా ఎక్కువే ఉంది, ఇంకా కొన్ని కాబట్టి నేను ఫ్రెండ్స్ కొని ఇద్దాము అనుకుంటున్నా. లేదు ఇంకా పిల్లలు ఇంకా ఆడుకోవాలంటే ఇంకా వాళ్ళకే సరిపోతుంది. ఇక్కడైతే ఇంకా నేను ఇప్పుడే వచ్చాము. నేను టీవీస్ కూడా చెప్పాను కదా, టీవీస్ కొన్ని మేము చూసాము. మేము అదే టీవీ
కొనాలి అనుకుంటున్నాము. కొన్ని చూసాము, ఇంకా మళ్ళీ కొంచెం డైలమాలోనే ఉన్నాము. ఒకసారి ఇంకా కరెక్ట్గా ఈ టీవీ అనుకున్నప్పుడు మీకు చెప్తాను, గ్యారంటీ చూపిస్తాను మేము ఏ టీవీ కొంటున్నాము అనేది. ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము. నేను ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ చేసిన తర్వాత మీతో మాట్లాడతా. ఓకే, ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుంది. ఇంకా వెదర్ చూడండి ఎంత కూల్గా అయిపోయిందో. ఇక్కడ అంతే చేంజ్ అయిపోతూ ఉంటుంది వెదర్. మార్నింగ్ ఎంత ఎండగా ఉండింది, ఇప్పుడు ఈవినింగ్ చూసేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. అప్పటికి ఒకసారి కొంచెం అట్లాగా డిజిలింగ్ అనమాట, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగిపోయింది. ఇంకా మేము ఇప్పుడు వాకింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బయటికి వెళ్తున్నాము చెప్పాను కదా, బయటికి వెళ్ళి వాకింగ్ చేసేసి వస్తాము. అంతలోకి నేను 6:30 అయింది కదా, ఇంక ఈవినింగ్ టైం నేను చెట్లకి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. చూస్తున్నారు కదా, ఇది నా బుజ్జి గార్డెన్. బాల్కనీలో ఇలాగా ప్లాంట్స్ అనేది అరేంజ్ చేసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా, అది పూలు బర్డ్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, దానివల్ల మంచిగా పూలు బర్డ్స్ అట్లా వస్తున్నాయి బాగా చెట్లకి. ఇది వచ్చేసి చెర్రీ టొమాటోస్, మనకి సలాడ్స్లో యూజ్ చేసుకుంటాం కదా చిన్న చిన్న టొమాటోస్, ఆ చెట్టు అనమాట, ఆ ప్లాంట్. దానికి కొంచెం వాటర్ పోస్తూ ఉన్నాను. అన్నిటికీ లిక్విడ్ ఫెర్టిలైజర్ మార్నింగ్ పట్టేశాను, మొత్తం పోసాను అనమాట అన్నిటికీ. ఇంకా మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తాను చూడండి, అది లిక్విడ్ ఫెర్టిలైజర్. అలా క్యాప్ పెట్టేసుకుంటే ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. ఈరోజు నా ప్లాంట్స్కి అన్నిటికీ లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తున్నాను, చూపించాను కదా. ఇప్పుడు అది మొత్తం అన్నిటికీ ఈరోజు పట్టాను. అన్ని ప్లాంట్స్కి ఈరోజు కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసాను అనమాట. అది బాగా పనిచేస్తుంది. ఫ్లవర్స్ కానీ పెద్ద ఫ్లవర్స్ రావడానికి, అండ్ ఇట్లా మొగ్గలు కానీ ఇప్పుడు నా దాంట్లో కొంచెం కొన్ని చెట్లకి, పూల చెట్లకి మొగ్గలు వస్తూ ఉన్నాయి, బర్డ్స్. ఇంకా కొన్ని రోజుల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి. హాయ్ చెప్పు. అట్లా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను ఇంట్లోనే. ఇప్పుడైతే ప్లాంట్ ఫుడ్ అయితే ఇప్పుడైతే నేను ఏది బయట ఏ బ్రాండ్ యూజ్ చేయలేదు, ఇంట్లో ఉన్నవే యూజ్ చేస్తున్నాను. అయినా నాకు బాగానే ఉంది. ఇంకా అట్లా ఇంట్లో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా, అట్లాగా నేను క్యాప్ పెట్టేస్తే ఎలాంటి స్మెల్ కూడా రాదు మనకి. చక్కగా ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను వాటర్లో కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని అది కొంచెం తక్కువ కలిపేసి మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ పడుతున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది అనేది. అంటే బయట ప్లాంట్ ఫుడ్ కాకుండా మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది నేను ఎప్పుడైనా మీకు పోస్ట్ చేస్తాను ఎట్లా చేయాలో అనేది. ఇంకా మీరైతే బ్లాగింగ్ ఇంకా తర్వాత మొక్కలకి వాటర్ పట్టేసిన తర్వాత ఇంకా మేము రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాము. ఇది మా కమ్యూనిటీలోనే, అంటే బయటికి పోము, మా కమ్యూనిటీలోనే. అంటే అన్ని అపార్ట్మెంట్స్ అంతా ఒకటే అనమాట. ఈ కమ్యూనిటీలోనే మేము వాకింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఇంకా ఇండిపెండెన్స్ డే అని చెప్పాను కదా, అలా ఆ రోజు ఏమీ చేయలేదు. ఇంకా తర్వాత రోజు మేము టీఏజీసీ వాళ్ళు ఆట ఆడుకుందాం రా గేమ్ షో ఒకటి కండక్ట్ చేస్తున్నారు అని చెప్పాను కదా, దానికి అటెండ్ అవుతామని నేను కొంచెం ఫేస్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి నేను ఆ రోజు తెచ్చాను కదా, మీకు చూపించాను కూడా. 5 బిలో దాంట్లో తెచ్చాను. ఇది పీల్ ఆఫ్ మాస్క్, అది అప్లై చేసుకుంటున్నాను. అంటే గొప్పగా చేంజ్ ఏమి ఉండదు, కాకపోతే కొంచెం మన స్కిన్ అది రిఫ్రెషింగ్గా హెల్తీగా ఉంటుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి, ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. అలా మొత్తం నేను పీల్ ఆఫ్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఇంకా అది రిమూవ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ముల్తాని మిట్టి స్మెల్ ఉంది. ముల్తాని మిట్టి అట్లా క్లే లాగా ఉందన్నమాట, ఆ క్లే స్మెల్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత నేను అప్లై ఇది ఇలా చేసిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది స్కిన్ కూడా. అలా మొత్తం తీసేసుకున్న తర్వాత వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను. ఇలాంటివి ఇప్పుడే ఉండవు, కానీ కొంచెం రేపు ఆ రోజు తర్వాత రోజు అట్లాగా బాగా ఉంటాయి, ఫేస్ అనేది బాగా ఉంటుంది. ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయి మీకు కనపడతాను. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా గేమ్ షో వచ్చేసి మనకి 7:30కి అలా స్టార్ట్ అవుతుంది. Actually, I joined. Today is my first game. Can you tell me what is Papu?
Is that an app or should I join from my browser? Well, look your browser also, like it's www.kahoot.it. కానీ ఆన్సర్స్ మీరు ఏ దాంట్లో నుంచి Kahoot లో లాగిన్ అయ్యారో దాంట్లో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్లీజ్ హ్యావ్ 2 devices, you know, like one would be your phone mostly and the other one is your iPad or laptop or because you are using for Zoom. గేమ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, మేము లాగిన్ అయ్యాము. మొత్తము 50 ఫ్యామిలీస్ వరకు అటెండ్ అయ్యారు గేమ్ షోకి. ఇక్కడ వచ్చేసి శిల్పా చక్రవర్తి ఉన్నారు కదా, తను యాంకరింగ్, కాకపోతే తను ఆ రోజు అటెండ్ అవ్వలేదు, హోస్ట్ చేయలేదు. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటేను తను రాలేదనమాట. వేరే నీలిమ గారని తను హోస్ట్ చేశారు. ఇంకా మేము ఇంకా 7:30కి అలా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము గేమ్లో ఉన్నామని చూపిస్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఉంటే మేము గేమ్ రూల్స్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో బిఫోర్ వి గో టు గేమ్, ప్రవీణ్ గారు ప్రెసిడెంట్ గారు ప్రవీణ్ గారు ఉన్నారు, ఆయన. ఓకే అండి, థ్యాంక్ యూ నీలిమ గారు. కెన్ యూ సీ మీ? నాట్ రియల్లీ. మంచి సాంగ్ పెట్టారు. ఓకే, శైలజా గారు స్టిల్ షీ ఈజ్ ఆన్ ద టాప్ అండ్ విజయ్ ముక్కంటి గారు ఈయన ఎక్కడో కింద నుంచి పైకి వచ్చారండి సెకండ్ ప్లేస్ లోకి. శ్రీకాంత్ గారు థర్డ్ ప్లేస్ లో, స్నేహం గారు. దిస్ ఇస్ ద ఫైనల్ స్కోర్. ఉజ్వల్ నంబర్ 3, శైలజా at number 2, స్నేహ at number 1. ఇవ్వడం జరుగుతుంది. దానిలో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈచ్ గ్రూప్ ప్లేస్డ్ ఇన్ 3 categories అండ్ ఆ కేటగిరీస్ లో ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు మన వినాయక చవితి. సో సెకండ్ కేటగిరీ ఫోకస్ చేసుకునేటప్పుడు మ్యూట్ ఉందా లేదా చూసి మాట్లాడుకోండి. ఓకే, గరాజ్ లేదండి, అన్ఫార్చునేట్లీ మీ వల్ల గిఫ్ట్ ఇస్తే కొనుక్కున్నాం. from that. Okay, let's see the answer అండి. Gopal screening is the right answer. Answer. Okay. Okay, so now gym is on the board. Exercise or gym, that's what she said. Uh-oh, that's a wrong answer. That's your first wrong answer. What? Sports. 18. 18. Okay, let's open 18. Box number 18. Okay. Yeah. I think we can close and kada. First of all, andariki thank you Andy for joining and I hope you all enjoyed this show. Aata Adukundamra, the first time virtual game show online lo cheyadam jarigindi. కొత్తగా ట్రై చేశాము. ఐ థింక్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ కొంచెం శిల్పా గారిని మిస్ అయ్యాము ఎపిసోడ్ లో డ్యూ టు ఫ్యామిలీ ఎమర్జెన్సీ. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో షీ విల్ డెఫినెట్లీ జాయిన్. నెక్స్ట్ మంత్ నుంచి 3rd Saturday at 2 PM Central Time ఆటాడుకుందాంరా will be hosted అండి. So if you are interested, please join the WhatsApp group or you can go to tagc.org and register for it. And once again, congratulations to all the winners, Sneha Garu, Vijay Garu, and back behind scene undi manaki YouTube, Facebook and Sakshi and mana TV lo live telecast ki toptunna Shashi Chava gariki alage manaki Sakshi lo కోఆర్డినేట్ చేస్తున్న పావని గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఆటాడుకుందాంరా తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో మొట్టమొదటి తెలుగు సంఘం ప్రెజెంట్స్ ఆటాడుకుందాంరా వర్చువల్ గేమ్ షో.
కో ప్రెజెంటెడ్ బై అమెరికా తెలంగాణ సంఘం అండి. అమెరికా తెలంగాణ సంఘం వారి సభ్యులకి, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ప్రెసిడెంట్ నరేంద్ర గారికి, చైర్మన్ కరుణాకర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గేమ్ అయిపోయింది, మేము సెకండ్ వచ్చాము. ఇంకా నేను ఈ గేమ్ ఎవరైనా చూడాలి ఫుల్ గా అంటే నేను ఆఫ్ కొంచెం కొంచెం అక్కడక్కడ మాత్రమే చేశాను, ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా నేను మీకు ఫుల్ వీడియో గేమ్ చూడాలి అనుకుంటే మటుకు నేను ఫేస్బుక్ లైవ్ పెట్టారు వాళ్ళు, అదే లింక్ మీకు పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా మాకు ఇలాగా ఈ 2 days నేను 2 days వీడియో షూట్ చేశాను, అది మాత్రమే పెట్టగలుగుతున్నాను. అండ్ ఇంకా ఇది ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే టీఏజేసీ వాళ్ళు కండక్ట్ చేసిన వినాయక చవితి, ఇండిపెండెన్స్ డే మొత్తం 2 సెలబ్రేషన్స్ అనమాట. ఈ 2 days మాకు వాళ్ళతోనే సరిపోయింది. ఒక అంటే క్లే తీసుకోవడము, గణపతి అంటే వినాయకుడికి సంబంధించి, అండ్ సెకండ్ డే వచ్చేసి ఇండిపెండెన్స్ డే అంటే వినాయక చవితి 2 వాళ్ళే జరిపిన దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాము గేమ్ లో. అండ్ ఈ 2 days ఇలా జరిగింది. ఇక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ సైనింగ్ ఆఫ్.